గుడ్ ఆఫ్టర్నూన్ మిడ్ డే న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు కలెక్టర్ హిమాంశు శుక్లా. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయం లోపలే బాధితులకి పరిష్కారం చూపాలని అధికారుల్ని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు, డీఆర్ఓ విజయ్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిష్కార వేదికకు అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. వినతుల పరిష్కారంలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పుట్టినరోజు వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. విజయవాడ నగరంలోని బుద్ధా వెంకన్న కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరికీ తినిపించి చిన్నికి శుభాకాంక్షలు తెలియజేశారు. బుద్ధా వెంకన్న కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. విజయవాడలో బుద్ధా వెంకన్న కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పుట్టినరోజు వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టీడీపీ కార్యకర్తలకు తినిపించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు బాటలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. అటువంటి ప్రజానేత మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఎటువంటి భేషజాలు లేకుండా అందరినీ కలుపుకొనిపోయే వ్యక్తి బుద్ధా వెంకన్నాని అన్నారు. పదవులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేస్తారని తెలిపారు. ఆయన కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలను జరపడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ పార్లమెంటుతో పాటు పశ్చిమ నియోజకవర్గంలో బుద్ధా వెంకన్న, ఎంపీ కేశినేని శివనాథ్ కలయికతో టీడీపీ మరోసారి విజయకేతనం ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదిన వేడుకలు ఒక మంచి వాతావరణం, గ్రూపులకి లేకుండా ఒక మంచి హృదయంతో పార్లమెంట్ సభ్యులంటే ఆయన 7 నియోజకవర్గాలకి పార్లమెంట్ మెంబర్. ఇక్కడ గ్రూపులు లేవు, అంతా ఒకటే. ఎంపీ గారు అవనండి, ఎమ్మెల్యే గారు అవనండి, అందరూ ఒకటే అనే ఒక మంచి హృదయంతో ఇవాళ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. మరి ఆయన్ని ఇప్పుడే నేను ఒక టీవీలో బ్రీఫింగ్ చూశాను. ప్రధానమంత్రి మోదీ గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఎన్నో రోజులు జీవించడమే కాక రాజకీయాల్లో ఇంకా ముందుండాలి అని ఆయన ఆశీర్వదించడం జరిగింది. నిర్మోహంగా, ధైర్యంగా పార్టీ కోసం ఏ పూటైనా ఎక్కడైనా మనిషి ఉండా లేకపోయినా ఒకే రకంగా మాట్లాడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ కావచ్చు, పార్టీ కావచ్చు, లేదా ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి కావచ్చు, పదవులతో సంబంధం లేకుండా వ్యక్తిత్వం ప్రధానంగా నడిచేటువంటి ఉదయం గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు నిగర్వి ఎక్కడా కూడా పార్లమెంట్ సభ్యుడు అనేటువంటి ఆ తత్వం ఎక్కడా కూడా మంచిగా కనపడకుండా ప్రతి కార్యకర్తలతో కూడా మమేకమయ్యి వారి కష్టపడాలని తెలుసుకుని నియోజకవర్గ, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో అవ్వచ్చు, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరితో కూడా ఎక్కువ సంబంధాలు ఉంటాయి. వాళ్ళందరితో కూడా ఒక కార్యకర్తలాగా, పార్లమెంట్ సభ్యుడిగా కాకుండా మమేకమయ్యేటువంటి నాయకత్వం కలిగినటువంటి కేశినేని చిన్ని గారి నాయకత్వం ఇవాళ చాలా ముఖ్యమైనది జిల్లాకి. వెంకటగిరి నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ 12వ వార్డులో పర్యటించిన ఆయన ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రెండేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి కూటమి ప్రభుత్వ ప్రచార కార్యక్రమం వెంకటగిరిలో జోరుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 12వ వార్డులో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడుతూ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విజయం సాధించిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు పూర్తి చేసి ఉన్నటువంటి సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏమేమి ఇస్తున్నాం అనేది కూడా, ఈ సంక్షేమ విజయాల గురించి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి ఏమేమి వస్తున్నాయో అవన్నీ చెప్పాలని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు. అంత గుంటల మయం, కట్టడం మట్టేసిన దాఖలాలు లేవు. ఈరోజు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ఈరోజు ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని అధిగమించి గుంటలు లేనటువంటి రోడ్లు వేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం. త్వరలోనే ఈ చేనేత కార్మికులకు కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మగ్గానికి 25,000 రూపాయలు చేనేతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పడబోతూ ఉన్నాయి. దానిలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా మరి ఆ రాటలు చుట్టేవాళ్ళకి కానీ, ఆసుకు కానీ వాళ్ళకు కూడా డబ్బులు పడతాయని చెప్పని కూడా తెలియజేస్తారు. శిలాఫలకాల ఏర్పాటులో ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఇందుకూరుపేట మండల బీజేపీ అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసరెడ్డి అధికారులను హెచ్చరించారు. మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శిలాఫలకాల ఆవిష్కరణలో ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తే సహించేదే లేదని, దీనికి అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీజేపీ మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత నెల 27వ తేదీన కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చింతోపు ప్రాంతంలో నిర్వహించిన సీసీ రోడ్డు శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, ఎంపీ గ్రాంట్స్ ద్వారా నిర్మించిన అభివృద్ధి పనుల శిలాఫలకంపై ఆ నిధుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ నియమాలను పక్కనబెట్టి శిలాఫలకాలను ఏర్పాటు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, నిధుల వివరాలను దాచిపెట్టే ప్రయత్నాలను ఉపేక్షించేదే లేదని ఆయన హెచ్చరించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నియమావళి ప్రకారం శిలాఫలకాలపై స్పష్టమైన వివరాలు నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖు పుత్తూరు చింతోపులో ఒక శిలాఫలకాన్ని ప్రారంభోత్సవం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే పూర్తిగా ప్రోటోకాల్కి విరుద్ధంగా అసలు ఏ పొద్దు దేని కింద వచ్చేది అనేది అధికారులు దాని మీద దానికి గురించి అసలు ఏం విషయం తెలియజేయలేదు. ఏ నిధులు అంటే ఎంజీఎన్ఆర్జీసీ నిధులా, ఎంపీ ల్యాడ్సా, లేకపోతే పలానా రోడ్ గ్రాంట్సా ఏందనేది ఏమీ వివరించలేదు. ఎందువల్ల అనేది అర్థం కావడం లేదు. అది ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులు ఉపయోగించేటప్పుడు కనీసం ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత అధికారులు అంటే యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్స్గా వాళ్ళకి పూర్తి బాధ్యత ఉందని వాళ్ళ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా అధికారులు ఇప్పుడైనా అంతకుముందు కూడా ఇక్కడ కొత్తూరులో కూడా అదేవిధంగా చేస్తారు. అంటే దాని మీద పూర్తిగా ప్రోటోకాల్ లేని వాళ్ళ పేర్లు వేస్తూ కనీసం ఏ నిధుల కింద వేసారు, ఎంత వేసారు అనేది కూడా, అంటే అమౌంట్ అయితే వేస్తున్నారు, ఎంజీఎన్ఆర్ఈజిఎస్ అనేది రావాలి, లేకపోతే మనకి పంచాయతీరాజ్ శాఖ నిధుల అనేది రావాలి, లేకపోతే ఎంపీ ల్యాడ్సా అనేది రావాలి. అవి ఏమీ వేయకుండా పూర్తిగా ప్రోటోకాల్ని తొంగలో దొక్కేసి వాళ్ళ ఇష్ట ప్రకారంగా మన మండలంలోని అధికారులు పూర్తిగా మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై తనదైన రీతిలో ఆరోపణలు చేసే ప్రసన్న మరోసారి సెటైర్లు విసిరారు. హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అవి నెరవేర్చకుండా ప్రజలను నట్టేట ముంచిందని అన్నారు. పాటూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ కామెంట్ చేశారు.
రెండేళ్లలో ఏం ఉద్ధరిస్తే ఇంటింటికి వెళ్తున్నారని టీడీపీ నేతలను వైసీపీ పీఏసీ సభ్యులు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేయలేదన్నారు. ఈవీఎంలతో మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. గత 5 ఏళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలు ఆనందంగా ఉండేవారని తెలిపారు. ఎన్నికల ముందు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు గ్రామంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రసన్న పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ 5 ఏళ్లలో గ్రామానికి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, నలుబోలు సుబ్బారెడ్డి, అత్తిపల్లి అనూప్రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహులరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని పథకాలు ఇచ్చారో, ఇప్పుడేదో 2 సంవత్సరాలు పూర్తయిందంట. ఇంటింటికి తెలుగుదేశం అని ప్రతి ఇంటికి వస్తా ఉన్నారు. ఏం ఉద్ధరించారు, ఏం చేశారు? 5 సంవత్సరాల్లో ఒక్క పాటూరుకే జగన్మోహన్ రెడ్డి గారు 32 కోట్ల రూపాయలు ఇచ్చాడు అని అంటే, ఇంకా రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో ఎంత అమౌంట్ ఉంటుందో చూడండి. దాదాపు 3 లక్షల కోట్లు ఇచ్చినాడు బటన్ నొక్కి విజయవాడ నుంచి. ప్రతి పేద వ్యక్తి, ఎస్సీస్ గాని, ఎస్టీస్ గాని, బీసీస్ గాని, ముస్లిం మైనారిటీలు గాని అందరూ కూడా లబ్ధి పొందినారు. 5 సంవత్సరాలు రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మంచి రేట్లు వచ్చినాయి. ఈ రోజు అందరూ బాధలు పడుతున్నారు, అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు గెలిపించుకున్నామా ఈ పార్టీని అని బాధపడుతున్నారు. అంటే ప్రజలు ఓట్లు వేయలేదులేండి, ఈవీఎంలతో గెలిచారు. ఈవీఎంలు మేనేజ్ చేసి ఆంధ్రప్రదేశ్ లో, ఒరిస్సాలో ఈ ప్రభుత్వాలు వచ్చే విధంగా మోసం చేశారు ప్రజల్ని. కానీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్ని మంచి పథకాలు చేశారో, ఆయన వారసుడిగా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా అందరికీ సహాయం చేసిన బహుశా భారతదేశంలోనే ఎవరు ఉండరు. అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా విక్కుర్తి శ్రీనివాసరావుకు టీడీపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలువురు విక్కుర్తిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు శ్రీనివాసరావు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా విక్కుర్తి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆయన కార్యాలయానికి చేరుకొని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పూలమాలలు, శాలువాలు, పుష్పగుచ్చాలతో విక్కుర్తిని సన్మానించిన పార్టీ శ్రేణులు ఆయన నాయకత్వంలో అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం శ్రమిస్తానని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆ ఇద్దరు స్నేహితులకు ఇదే చివరి స్నేహితుల దినోత్సవం అని తెలియదు. సరదాగా గడిపేందుకు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బీచ్కు వెళ్లిన ఆ మిత్ర బృందంపై రాకాశాలలు దాడి చేశాయి. స్నేహితులతో ఒకరైన నీతు సముద్రంలో పడిపోగా నీతును రక్షించే క్రమంలో రాము సైతం అలల తాకిడికి గురై మృతి చెందారు. స్నేహితుల దినోత్సవం రోజు మృత్యువు సైతం వారి స్నేహాన్ని దూరం చేయలేకపోయిందని ఈ ఘటనతో రుజువైంది. ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్స్ ని దూరం చేసుకున్న విషాద సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పెద్దజాలరిపేటకు చెందిన చురకాళ్ల నీతు, రాము మరో 5గురు స్నేహితులతో కలిసి స్నేహితుల దినోత్సవం సందర్భంగా సరదాగా గడిపేందుకు పాత గంగవరం బీచ్ కు వెళ్లారు. అందరూ కలిసి ఒడ్డున నిలబడి ఫోటోలు దిగుతుండగా భారీ అల ఒక్కసారిగా వారిని కమ్మేసింది. ఈ క్రమంలో నీతు సముద్రంలో పడిపోయారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన రాము కూడా గల్లంతయ్యారు. దీంతో ఫ్రెండ్స్ అందరూ శోకసంతరంలో మునిగిపోయారు. ఆ ఇద్దరు వ్యక్తుల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నానని ఓ బాధితుడు రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. అప్పు కట్టాలని తనను తీవ్రంగా వేధిస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారని మస్తాన్ సూసైడ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సంఘటన తడలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి జిల్లా తడమండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అప్పుల ఒత్తిడి వేధింపులు తట్టుకోలేక మస్తాన్ అనే వ్యక్తి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బీవీపాలెం గ్రామానికి చెందిన గఫూర్, అతని కుమారుడు ఇక్బాలు అప్పుగా ఇచ్చిన ₹1,00,000 తిరిగి చెల్లించాలని పదే పదే ఒత్తిడి తెచ్చారని, డబ్బు ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తూ పోలీస్ స్టేషన్కు కూడా పిలిపించారని తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు అప్పు మొత్తం చెల్లిస్తానని మస్తాన్ పోలీస్ స్టేషన్లో అంగీకరించినప్పటికీ
చేసినప్పటికీ అనంతరం కూడా ఇంటి వద్దకు వెళ్లి తరచూ ఒత్తిడి తెచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ పరిస్థితులలో తీవ్ర మనస్తాపానికి గురైన మస్తాన్ ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను రికార్డు చేసి తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియోలో తన మరణానికి గఫూర్, ఇక్బాల్ కారణమని పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న తడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. நான் வாங்கினது 1,00,000 ரூபா அவங்கக்கிட்ட. அதுக்கு ஸ்டாம்பு பேப்பர் அச்சு எடுத்துன்னு வந்திருக்காங்க. அதுலேயே நான் வந்து கையெழுத்தும் போட்டு கொடுத்துருக்கேன். போலீஸ் ஸ்டேஷனில் வச்சு உன்னை வந்து கிரிமினல் கேஸில் உள்ள தள்ளிடுவேன்னு என்னை மிரட்டி மறுபடியும் 1ஆம் தேதி என்கிட்ட கையெழுத்து வாங்கிக்கிறாங்க போலீஸ் ஸ்டேஷனாங்க. இதுக்கெல்லாம் நான் பேந்து என்ன பண்ணேன்னா கையெழுத்து போட்டு நான் வந்துட்டேன். மறுபடியும் திங்கட்கிழமைலாம் நீ காசு கொடுத்தே ஆகணும், இல்லை 17ஆம் தேதி நீ கொடுத்தாகணும், இல்லைன்னா மறுபடியும் உள்ள தள்ளி கிரிமினல் கேஸில் உள்ளே போட்டணும்னு சொல்கிறாங்க. அதுக்கு நீங்கள் தான் எனக்கு எதனா ஒன்று பண்ணணும். என்னோடய சாவுக்கு இவங்க தான் காரணம். இவங்க 2 பேர் தான், கஃபார் சாஹிப் పయ్యన్, ఇక్బాల్, ఇవి 2 పేరు தான் సావుకే కారణం. మా తమ్ముడు ఈరోజు ఊరి వేసుకుని చచ్చిపోయాడు. మస్తాను ఆయన పేరు. 2 ఆడపిల్లకాయలు ఉన్నది. వాటి చిన్న స్థలం మీద గఫార్ భాయ్ అనే వ్యక్తి కాడ అడ్వాన్స్ 1,00,000 రూపాయలు ఏదో తీసుకున్నాడంట. వాది ఆ స్థలం మీద వాళ్ళ అన్నం తమ్ముడిది ఒక చిన్న పొరపాటు ఉన్నది కాబట్టి అది ఇంకా క్లియర్ కాలేదు. అంత లోపల ఈయన డబ్బులు ఇచ్చి అతను వచ్చి ఆయన బెదిరించి ఇంటికాడ వచ్చి అసహ్యంగా మాట్లాడించి స్టేషన్ తీసుకుపోయి బెదిరించి సంతకం పెట్టేసి, ఈ రోజు కాక నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను క్రిమినల్ కేసులో నీ మీద ఇది చేసి కంప్లైంట్ చేసి నిన్ను జైల్లో వేసేస్తానని చెప్పడం, వాడు షేమ్లెస్ అయ్యి ఉరి వేసుకున్నాడు. ఇదన్నిటికీ కారణం గఫార్ భాయ్, వాడు ఆయన కొడుకు ఇక్బాలే. కాలువ గట్టుపై కూర్చొని మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన తుమ్మగుంటలో చోటు చేసుకుంది. గొల్లపల్లికి చెందిన లక్ష్మయ్య మృతదేహాన్ని ఊటి కాలువలో గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం తుమ్మగుంట వద్ద ఊటి కాలువలో మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు కాలువ కల్వర్టుపై కూర్చొని చేచర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య 32 సంవత్సరాల వ్యక్తి మద్యం సేవిస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు స్థానికులు వాపోతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ దుర్గాప్రసాద్ సిబ్బందితో కలిసి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు రాబడిన సమాచారం మేరకు విడలూరు మండలం తుమ్మగుంట గ్రామానికి సంబంధించిన కాలువ, అంటే మన వేస్ట్ వాటర్ పోయే కెనాల్ ఉంది. తుమ్మగుంటకు పోయే రోడ్, మెయిన్ రోడ్ నుంచి తుమ్మగుంటకు పోయే ఎంట్రన్స్లో ఉంది. ఇక్కడ తుమ్మగుంట కాలనీకి చెందిన చెలంచెర్ల లక్ష్మయ్య సన్ ఆఫ్ పోలహ. ఇతనికి 30 నుంచి 35 లోపు వయసు ఉంటుంది. భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఇతను ఉదయాన్నే గండిగుంట నుంచి భార్యను తీసుకుని వాళ్ళ కాలనీలో వదిలిపెట్టేసి అతను వచ్చేసి ఇక్కడ కూర్చొని ఈ కల్వర్ట్ మీద కూర్చొని మద్యం సేవిస్తున్నట్టుగా ఇక్కడ ఆధారాలను బట్టి తెలుస్తుంది. కూల్ డ్రింక్ బాటిల్, మద్యం బాటిల్ అవి ఉన్నాయి. అక్కడి నుంచి మద్యం తీసుకున్న తర్వాత ప్రమాదవశాత్తు కింద కాలువలో పడిపోయినట్టుగా ఇప్పటికున్న ఆధారాలను బట్టి తెలుస్తుంది. దాని మీద అనుమానాస్పద మరణంగా కేసు నమోదు పరిచి దర్యాప్తు చేస్తుంది. శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకొని అంకురార్పణ కార్యక్రమాన్ని పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు స్వామివారి ఆశీస్సులు కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఆలయంలో నిర్వహించనున్న ఉత్సవాలను పురస్కరించుకొని అంకురార్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రోచ్చారణల మధ్య అంకురార్పణ కార్యక్రమాన్ని చేశారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు స్వామివారి ఆశీస్సులు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీరెడ్డి, మాతృమూర్తి, బొజ్జల బృందమ్మ, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కె సాయిప్రసాద్, బోర్డు సభ్యులు గుర్రప్పశెట్టి, దేవస్థానం అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
గొడుగులు కూడా వస్తాయి వచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.